ఇసుక 6వ విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ విడత లోక్సభ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఈ విడతల్లో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ మొదట కర్ణాటక బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిపై ప్రధానిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపులకే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని తెలిపారు. అమిత్ షా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే షా ప్రసంగాన్ని కొందరు ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షా ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజకీయ స్వార్థతోనే కొందరు నాయకులు ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని మోహన్ భగవత్ విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతిస్తుందన్నారు. రిజర్వేషన్లు ఎవరి కోసం కేటాయించారో వారి అభివృద్ధి జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పార్టీ వ్యవసాయాలలో చెక్కుబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు కేజ్రీవాల్ కు బదులుగా ఆమెను ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈస్ట్ ఢిల్లీలోని కొన్ని ఏరియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సునీత కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ ఎంతో చేశారని, అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని సునీత కేజ్రీవాల్ చెప్పారు. ఆమెది లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చీరకట్టులో హెల్మెట్ ధరించి నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. వారితో సెల్ఫీలు, ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈసారి కూడా తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అదే సమయంలో నియోజకవర్గంలోని పరిస్థితులపై పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. గాంధీలకు కంచుకోట అయిన ఈసారి కూడా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రియాంక గాంధీ భర్త రాబ్దర్ వాద్రా పేరు కూడా ప్రచారంలో వినిపిస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో సెక్స్ స్కాండల్ సంచలనంగా మారింది. జేడీఎస్ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్నట్టు అశ్లీల వీడియోలు వైరల్ గా మారాయి. హసన్ నియోజకవర్గానికి పోలింగ్ జరగగా అంతకు 2 రోజుల ముందు నుంచి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవేగౌడకు స్వయన మనువడు కావడంతో ఆ అంశం మరింత సంచలనం సృష్టిస్తుంది. ప్రజ్వల్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. మరోవైపు ఓ మహిళ ఫిర్యాదు మేరకు దేవేగౌడ కుమారుడు రేవణ్ ఎంపీ ప్రజలపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చికెన్, కోడిగుడ్లు విక్రయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అదే సమయంలో కొల్లు, బాతులు బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని తేలడంతో ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ హోత్వార్ లో 1745 కోళ్లు, 450 బూతులు సహా దాదాపు 2195 పక్షులను చంపేయాలని ఆదేశించింది. ప్రస్తుతం రాంచీలో కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కోళ్లు, బాతులు, గుడ్లు కనిపించినా వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని అడ్మినిస్ట్రేషన్ టీం ఆదేశించింది. వందే భారత్ మెట్రో రైలును సైతం ప్రారంభించేందుకు రైల్వే శాఖ యోచిస్తుంది. ఇంట్రాసిటీ రవాణాలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. వందే మెట్రో కనీసం అన్ని సన్నాహాలు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జులైలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నట్లు అధికారి పేర్కొన్నారు. తద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు ప్రయాణికులకు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. బాంబే హైకోర్టు అతని ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించడంతో ముంబై సైబర్ సెల్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఛత్తీస్గఢ్ లో ఆయన్ను అరెస్ట్ చేసింది. 2023 డిసెంబర్లో సాహిల్ తో పాటు మరో ముగ్గురిని సిట్ విచారణకు పిలిచింది. కానీ వారు హాజరు కాలేదు. కాంట్రాక్టు ప్రకారం తాను బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని సాహిల్ పేర్కొన్నారు. అయితే ఈ యాప్ ను సహా యజమాని సాహిల్ అని పోలీసులు తెలిపారు.